బీసీ రిజర్వేషన్ల కేటాయింపులో ప్రభుత్వం పూర్తిగా హేతుబద్ధత కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. కొన్ని జిల్లాల్లో బీసీ సమాజానికి చిత్తశుద్ధి లేకుండా అన్యాయం జరిగిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీసీలకు కేవలం 11% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం తీవ్రమైన వివక్ష అని మండిపడ్డారు. మొత్తంగా 473 గ్రామ పంచాయతీలో 22% కూడా చేరిన రిజర్వేషన్లు ఉండడం ప్రభుత్వ వైఖరికి ప్రశ్నలు లేవనెత్తుతుందన్నారు. పేరుకే 23% రిజర్వేషన్ ఉందని చూపిస్తున్నా వాస్తవంగా 10 నుండి 18% మధ్యలోనే రిజర్వేషన్ అమలవుతుందన్నారు. ముందుగా ఉన్న 42% 22% తగ్గించడం వల్ల వేలాది మంది బీసీ సర్పంచ్ అభ్యర్థులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. యూనిట్గా తీసుకోవాలి లేదా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోవాలి, కానీ జిల్లాను యూనిట్గా తీసుకోవడం వల్ల బీసీలకు తీరని నష్టం జరిగింది. టోటల్గా పేరుకే 23 కానీ 10 నుంచి 18% మధ్యనే రిజర్వేషన్లు బీసీలకు అమలు అవుతున్నాయి. ఎస్సీలకు కేటాయించిన తర్వాత బీసీలకు ఎవరైతే రిజర్వేషన్ కేటాయించారో 50% పైగా ఏ గ్రామంలో ఏ కులం ఉందో ఆ కులానికి రిజర్వేషన్ దక్కాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీకు తెలుసు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా 56% మన జరిగిన తెలంగాణ కులగణలో 56% రిజర్వేషన్ అనే విషయం కూడా కులగణం లెక్కలో తెలియదు. 56% జనాభా ప్రకారం మనకు గ్రామంలో బీసీలకు వాళ్ళ వాట ప్రకారం రావాలి. కానీ లాటరీ పద్ధతిలో డాలర్స్ అనే సిస్టమ్ పెట్టి ఆ సిస్టంలో లాటరీ పద్ధతిలో చేస్తూ